చెప్పు, నేను ధన్యుడను, నేను ధన్యరాలుని. నేను నమ్ముచున్నాను నా యేసయ్య సమాధి ఈనాటి వరకు ఖాళీగా ఉన్నది అని. హల్లెలూయా. సమాధి ఖాళీ. నువ్వు ఎప్పుడన్నా నీ తాత ముత్తాత నుండి సమాధి ఖాళీగా ఉండింది విన్నావా? ఉండదు. సమాధి కుళ్ళిపోయి ఉంటుంది. సమాధి దుర్వాసన, సమాధి సున్నం కొట్టింటారు. సమాధి దేనికి ఉపయోగం లేదు, పైన మాత్రం వాసన రాకూడదని బాగా బండేసి గట్టింటారు. లోపలంతా వాసన కుళ్ళిపోయింది, దేనికి పనికి రాదు. అలాంటి సమాధి యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు లేచినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అందుకే 37 ఎజికేలులో ఒక మాట అంటాడు. 37 ఎజికేలులో, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తరిచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానైయున్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అక్కడ ఖాళీ అయింది ఎందుకంటే మన జీవితంలో సమాధి అయిపోయినాయి. లోపల ఆశలు, ఆకాంక్షలు, ప్రతిదీ అంత నిరాశ, నిస్పృహ కుళ్ళిపోయినాయి. ఇంకా ఆవుదు, జరగదు, గింతే అంతే అనుకొని మన లోపల దుర్వాసన ఉంది. ఆయన ఎందుకు సమాధి ఖాళీ ఉంచాడంటే, ఈ చచ్చిపోయిన సమాధులలో ఉండి అందరూ లేచి ఆ సమాధిని ఖాళీ చేసి వాళ్ళు బయటికి రప్పించి నేనే దేవుడని తెలుసుకోవడానికి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.